ఓం. ఇక వ్యతిరేకమైనటువంటి వాళ్ళు అంటే ఏమి, బాధలు పడేవాళ్ళు, కష్టాలు అనుభవించేవాళ్ళు, దుఃఖాలు అనుభవించేవాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు, వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నాక వాళ్ళ కుటుంబ సంతతి విలపించేవాళ్ళు, అనాథ. ఒక కుటుంబ పెద్ద యజమాని చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా అల్లాడుతుంది. ఎంత పాపకరము, ఎంత మహా నీచకరము, ఎంత దుర్మార్గము తెలియకుండా మానవ ప్రాణాలు తీయటం అన్యాయం కదా. ఇలా అయిపోయింది. అలా చేస్తున్నప్పుడు అందరూ ఒక యోగి దగ్గరికి వచ్చారు. మీరు దానికి ఏం చేస్తున్నారు అని. మేము ప్రతిదాడి చేయాలని అందరూ సిద్ధపడి ప్రతిదాడి చేస్తున్నారు. అలా ఏమేం చేస్తున్నారు అన్నీ చెప్పారు. అప్పుడు యోగి చిరునవ్వుతో నవ్వాడు. అయినా మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నది తప్పు. అదేంటి గురుగారు, బాధపడే వాళ్ళ మమ్మల్ని మీరు తప్పు అంటున్నారే అన్నారు వాళ్ళు. మీ బాధను మీరే కొని తెచ్చుకున్నారు, మీ బాధను మీరే కొని తెచ్చుకున్నారు. ఎందుకలా అని అడిగిన వాళ్ళు అనుమానంతో. ఎందుకంటే ఎప్పుడైతే మీకు వ్యతిరేకమైనటువంటి విధానాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాడో ఆ రాజు అన్నప్పుడు మీరు ఎటువంటి దూషణ భూషణ తిరస్కారాలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ శక్తి, ఆ రాజుకున్న శక్తి 10 అవుతుంది. ఇక మీరు తిరగబడి దాడులు చేస్తుంటే మీ మనుషులందరూ కలిసి అతనికి 100 పెరుగుతుంది అతని శక్తి. ఎందుకంటే ఇక్కడ నికృష్ట బలం, ఉత్కృష్ట బలం 2 ఉంటాయి. నికృష్ట బలం కలిగిన వాడు అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందులో మంచి ఉందా, చెడ్డ ఉందా, ఒకటి ప్రాణం పోతుందా, ఎవడు ప్రాణం పోతే నాకేమి, ఎవడు మునిగిపోతే నాకేమని. ఏమన్నా ఊరు కూడా మునిగిపోని, ఏ ఊర్లన్నా కొట్టుకుపోని, ఏదన్నా వరదలు రాని, బీబిచ్చలు రాని పోయేది వాళ్ళు కదా. నేను మాత్రం హాయిగా ఒక ఇంద్రభవనంలో ఉంటాను, 10 అంతస్తుల భవనం, 20 అంతస్తుల భవనం అనుకుంటాడు ఆ రాజు కట్టుకొని. కనుక అలాంటి రాజు దగ్గర మీరు ఎలా ఉండాలి అది తెలుసుకోవాలి. మీరు ఉత్కృష్ట బలం కలిగి ఉండాలి. నికృష్ట బలం కలిగినటువంటి ఆ రాజు అని మీకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అతనికి నచ్చని వారిని పీడిస్తున్నాడు కాబట్టి అతడు నికృష్ట బలవంతుడని. నికృష్ట బలం అంటే ఏంటి? ఏ పని ఆలోచన వస్తే ఆ పని వెంటనే మంచి చెడులు ఆలోచించుకుంటా చేసేసేవాడు. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకుంటా, ఇంద్రియాల ప్రభావాన్ని తెలియకుండా విచ్చలవిడిగా చేస్తూ పోతుంటే కర్మలు, ఆ కర్మలు ఇవి రికార్డ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ కర్మలన్నీ ఒక నిక్షిప్తమవుతూ వస్తుంది కాలగమనంలో. నిక్షిప్తం అంటే ఏమి, అన్నీ కూడా కట్టరగా పేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కాలం. కనుక నికృష్ట బలం ప్రదర్శించే వాళ్ళ ముందర ఎవరైతే నికృష్ట బలం ప్రదర్శిస్తుంటారో, మళ్ళా ఒక వ్యక్తి అడిగాడు, యోగి గారు మీరు చెప్పేది మాకు అర్థం కాలేదు, నికృష్ట బలం ఏంది, ఉత్కృష్ట బలం ఏంది? అది మీరు ఆలోచించాలి. జ్ఞానం అంత సులభంగా అర్థం కాకపోయినా కొద్దిగా అర్థం చేసుకొని చెప్తాను. ఏమంటే నికృష్ట బలం అంటే చెడు కార్యాలు, చెడు పనులు మనం చెయ్యాలని మన మనసులోకి సంకల్పం వస్తుంది. ఎందుకు వస్తున్నది? అది పుట్టడానికి కారణం స్వార్థం. స్వార్థం అనేది బయటపడితే లోపల, స్వార్థం లోపల ఎక్కువగా పెరిగితే ఏమవుతుంది? ముందు నేను క్షేమంగా ఉండాలి, ఎవరటన్నా పోని. తర్వాత నా వారు క్షేమంగా ఉండాలి, నా భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలి, ఆ తర్వాత నా బంధువులు క్షేమంగా ఉండాలి, ఆ తర్వాత నా యొక్క వర్గం వాళ్ళకి క్షేమంగా ఉండాలి, ఆ తర్వాత నమ్ముకున్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళకి అధికారాలు ఇచ్చేసేసి మీ ఇష్టం, మీరు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించుకోండి, ఎవరిని కొడతారో, ఎవరిని చంపుతారో, ఎవరిని నడుతారో అలా అనుకుంటామండి అని నికృష్ట బలం కలిగిన వాళ్ళు స్వేచ్ఛనిచ్చేస్తారు. నికృష్ట బలిగిన వాళ్ళలో కఠినమైన మాటలు ఉంటాయి, కర్కశమైన మాటలు ఉంటాయి. వారి మాటలు అహంకారం పూరితమైన ఆవేశంతో, అహంకారంతో, ఆక్రోశంతో భీకరంగా అరిచి చెప్తూ ఉంటారు. నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, నేను తలుచుకుంటే మిమ్మల్ని లేకుండా చేసేస్తా, నేను తలుచుకుంటే ఈ యొక్క భూగోళంలో భారతదేశం మ్యాపే లేకుండా చేసేస్తా, భారతదేశం యొక్క ఉనికి లేకుండా చేయగలను ఏమనుకుంటున్నారేమో అని బెదిరిస్తూ ఉంటారు. అలా బెదిరించే వాళ్ళకి తెలియదు ఏంది? వాళ్ళకి తెలియని రహస్యం ఏమంటే తమ శక్తిని, తమ జ్ఞానాన్ని కోల్పోయి తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని అందరి దృష్టిలో వాళ్ళు నీచులుగా గుర్తించబడతారు.
నీచులుగా గుర్తించబడతారు. ఎవరి దృష్టిలో? జ్ఞానుల దృష్టిలో, సాత్వికుల దృష్టిలో. ఇలా చేసే వాళ్ళను తమోగుణ ప్రభావంతులు అంటాం. తమస్సు ఎక్కువగా ఉండేవాడే ఇలాంటి నోటికొచ్చిన దురుసు మాటలు మాట్లాడతాడు. నోటికొచ్చిన పనికిరాని మాటలు మాట్లాడతాడు. గంభీరాలు పలుకుతాడు. ఎక్కడ కూర్చొని పలుకుతాడు? 4 గదుల గోడల మధ్యలో కూర్చొని నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, లేకుంటే వంది మాగవదు చుట్టూ ఒక 10 మంది ఈటలు, శూలాలు, బళ్ళాలు అన్నీ పట్టుకొని సిద్ధంగా ఉంటారు. ఎదురు దిగితే వాడిని పొడిచేసినవి. కనుక ఇంకా అట్లాంటి మాటలు లేకుంటే ఇంకేం మాటలు వస్తాయి? ఖచ్చితంగా అట్లాంటి మాటలే వస్తాయి. వాడి తోలు ఉడుస్తా, లేకపోతే వాడి చర్మం తీస్తా, లేకపోతే వాడి కాళ్ళు కాల్చేస్తా, లేకపోతే కన్ను పొడిచేస్తా, ఇలా అంటారు. వీళ్ళందరూ కూడా నికృష్ట బలవంతులు. బలం నికృష్టమైంది అంటే ఏమి? ఏ బలమైతే ఉపయోగించుకోకూడదో మనిషి అనేవాడు అటువంటి బలాన్ని ఉపయోగించుకుంటుంటారు. అటువంటి వాళ్ళని నికృష్ట బలవంతులు అంటారు. అయితే మీరు చేసిన తప్పేంటో చెప్తా. నికృష్ట బలమైన వాళ్ళు తమ నికృష్ట ప్రవృత్తిని, దాన్ని ప్రవృత్తి అంటారు. ప్రవృత్తికి వ్యతిరేకం ప్రశాంతత. ప్రశాంతత లేకపోవడం వల్ల ఇట్లాంటి మాటలు వస్తాయి. కూడా ప్రశాంత వదనంతో ఉండేవాడు ఇట్లా మాట్లాడరు. ఇలా నికృష్టమైన బలం మాటలు మాట్లాడేవాడు, ఈ నికృష్ట ఫలం ప్రదర్శిస్తున్నవాడు పూర్తిగా మూర్ఖుడు, అజ్ఞాని, అంధుడు, కళ్ళుండి గుడ్డివాడు అని చెప్పుకుంటుంది యోగశాస్త్రం. ధృతరాష్ట్రుడు కళ్ళుండి గుడ్డివాడు. ఎందుకు? తన బిడ్డలు తప్పు చేస్తున్నా సమర్థించాడు. వాళ్ళకి చెప్పలేదు జ్ఞానం. అలా ఉంటుంది పరిస్థితి. అటువంటి వారి ముందర ఏం చేస్తుందంటే, మీకు తెలియని అతి రహస్యమైన సత్యం ఏం చెప్తుందంటే, మన సృష్టిలో మన చుట్టూ 2 శక్తులు బలంగా పనిచేస్తాయి. ఉత్కృష్ట బలం, నికృష్ట బలం అన్నాం కదా. నికృష్ట బలానికి సమర్థించేటటువంటి పూర్వపు శక్తులు అనేకం ఉంటాయి, దుష్ట శక్తులు. ఎవడు వాడు నికృష్ట బలవంతుడో, ఎవడు ఈ విధంగా నోరు పారేసుకోవడము, ఇష్టమైన కార్యక్రమాలు చేయాలని మనసులో తోలుస్తూ ఉంటుందో వెంటనే వాటికి అందిపోతాయి. అన్ని ఆ దుష్ట శక్తులన్నీ వచ్చి చేరిపోతాయి లోపల. ఎప్పుడైతే వాడు ఆ దుష్ట శక్తులని చేరుతాయో వాళ్ళు ఇంకా విపరీతమైన దూరంలో వెళ్ళిపోతారు. ఎందుకు? చేతుల అధికారం ఉంటుంది. దానికి తోడు రాజు నికృష్ట బలంతో తెలుసు, అంటే మీ వ్యతిరేక ఆలోచనలో ఉండడం తెలుసు. ఇతన్ని పట్టుకున్నామంటే మన పండగ జరిగిపోతుంది. దుర్యోధనుడిని శకుని ఏ విధంగా పట్టుకున్నాడు అట్లా. దుర్యోధనుడు సర్వనాశానికి ఎవరు కారణమైనారు? శకుని కారణమైనాడు. ఆ తర్వాత కర్ణుడు కారణమైనాడు. ఆ తర్వాత దుశ్శాసనుడు కారణమైనాడు. ఇలా కొందరి కారణం ఇంకా కొంచెం శక్తిని పెంచుతుంది వాళ్ళకి. అలా వాళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటుంది శక్తి. ఏ శక్తులు? ఈ దుష్ట శక్తులు, క్షుద్ర శక్తులు, క్షుద్ర పీడలు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.